పేర్ని కిట్టు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇలాంటి వారు కూడా మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు. కూటమి పరిపాలన బాగానే ఉంది. కాకపోతే జగన్ వస్తే ఇంకా బాగా చేస్తాడు. లోకేష్ గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. లేదు, మళ్ళీ జగనే వస్తాడు. నెక్స్ట్ 2029లో జగనే అవుతాడు సీఎం. ఇప్పుడంటే మనం దాని గురించి ఏం చెప్పలేం, కానీ జగన్ అయితే మంచి పరిపాలన చేస్తాడు. జగన్ వస్తే జగన్ అయితే కంపల్సరీ మంచి చేస్తాడు. విద్య, వైద్యం అనేది కంపల్సరీ బాగుంటుంది. లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయారు మంచి చేసి? మంచి చేశాడు, కానీ జగన్ విద్యా వైద్యం గురించి ఆలోచించాడు, పేద ప్రజల గురించి ఆలోచించాడు. కాకపోతే అది ఎట్లా అయిపోయిందో కానీ విఫలమైపోయింది. నెక్స్ట్ టైం వస్తారని మనం ఎట్లా చెప్తున్నాను? లాస్ట్ టైమే రాలేదు, నెక్స్ట్ టైం వస్తడం లేదు. కంపల్సరీ వస్తాడు బ్రో. ఇక వాగేవారు వాగుతారు, ప్రజలకి ఏంది అనేది తెలుసు. జగన్ని మళ్ళీ గెలిపిస్తారు. పాత ఎమ్మెల్యేలు ఉంటే బెటర్ అంటారు, కొత్త ఎమ్మెల్యేలు మారిస్తే బెటర్? పాత ఎమ్మెల్యేలు ఉంటారు, దాంతోపాటు యువకులు పేర్ని కిట్టు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇలాంటి వారు కూడా మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు. మంచిగా జరుగుతుంది. సీట్ ఇస్తారంటారా? ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. నందికొట్కూరు నుంచి మళ్ళీ బరిలో ఉంటాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. కంపల్సరీ అధిక మెజారిటీతో గెలుస్తాడు. ఆయన చిన్న వయసులోనే యూత్ చైర్మన్ అయ్యిండు, శాప్ చైర్మన్ అయ్యిండు, నందికొట్కూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయ్యాడు. చాలా జగన్ నమ్మకంతోనే కదా ఇవన్నీ బాధ్యతలు తనకిచ్చింది. కాబట్టి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కంపల్సరీ నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఉంటారు బరిలో. జగన్ 2.0 నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? 2.0 అనేది ఏం లేదు, కంపల్సరీ సీఎం జగనే 2029లో. జగన్ రివెంజ్ అంటూ ఏం తీసుకోడు, మంచి అనేదే చేస్తాడు. విద్య, వైద్యం, వృద్ధుల కోసమే పోరాడతాడు, పేద ప్రజల కోసం పోరాడతాడు. అంతేగాని ఈ రివెంజ్లు ఇట్లాంటివి జగన్ దగ్గర ఉండవు. జగన్ ఇచ్చిన పథకాలు కానీ, ఇప్పుడు వీళ్ళు ఒప్పుకున్న పథకాలు కానీ మరి ప్రజలకు ఇస్తున్నారా? లైక్ ఆరోగ్యశ్రీ కానీ, అమ్మఒడి కానీ ఇలా ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్నారు. జగన్ వస్తే బాగుంటుంది అన్న, కంపల్సరీ అన్నీ చేస్తాడు, బాగుంటుంది. విద్య, వైద్యం, వృద్ధులకు, పేద ప్రజలకు అందరి కోసం ఉంటాడు జగన్ అన్న. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మరి ఎమ్మెల్యే గెలుస్తారా, మళ్ళీ సీఎం అవుతారా, మళ్ళీ డిప్యూటీ సీఎం అవుతారా, ఏం చెప్తారు? దాన్ని నేను ఏం చెప్పలేను, ఎందుకంటే జగన్ సీఎం అవుతాడని చెప్పాను కాబట్టి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పలేను. ఎమ్మెల్యే ప్రతిపక్షం అనేది ఉంటుంది, ఒకసారి ఓడిపోరు కదా. ఒక డిప్యూటీ సీఎం నుంచి ఒకసారి తొలగిపోడు కదా, ఎమ్మెల్యే ఉంటాడు, ప్రతిపక్షంలో ఉంటాడు. వర్మ పరిస్థితి ఏమన్నది, అది న్యూట్రల్ అయిపోయిండు వర్మ. వైసీపీకి వస్తాడా చెప్పలేము, మందులో టీడీపీలో ఉంటాడా చెప్పలేము.